ఈ వీడియోలో అయితే మీకు బోలెడన్ని టిప్స్ తెలుస్తాయండి. సో కొత్త వాళ్ళైనా సరే ఎంత ఈజీగా కుట్టుకోవచ్చు, కస్టమర్స్‌తో ఎలా మాట్లాడాలి, ఎలా వాళ్ళని ఒప్పించాలి అన్నీ ఈ వీడియోలో చెప్పాను. సో వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, సంతోషి టైలర్స్కి మీకు స్వాగతం అండి. సో ఈరోజు అయితే నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుందండి అండ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. అలాగే నేను ఇందులో మీకు కస్టమర్స్ని మనం ఎలా ఒప్పించాలి అండ్ మెప్పించాలి, ఈ విధంగా చేస్తూ అంటే మన వర్క్ని మనం ఈజీ చేసుకుంటూ ప్లస్ ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ చెయ్యాలి అంటే ఎలా మాట్లాడాలి, ఎలా మెప్పించాలి, ఇవన్నీ టిప్స్ మీకు ఇందులో తెలుస్తాయండి. సో నాకైతే ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో నాకైతే ఇవన్నీ బాగా అర్థమైపోయాయి. సో అవన్నీ టిప్స్ షేర్ చేస్తూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. అయితే యాక్చువల్గా అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి నేను 1 వీక్ బ్యాకే కుట్టేశాను నేను, కానీ వీడియో తీసాను కానీ పెట్టే టైం లేకుండే అనమాట, అందుకని పెట్టలేదు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ కస్టమర్ నాకు ఆ రోజు మార్నింగే తెచ్చిచ్చారనమాట. ఫోన్ చేశారు ఫస్ట్, అక్క ఇట్లా మరి నాకు కుట్టిస్తారా అని అంటే సరే కుట్టిస్తానని చెప్పి తీసుకున్నాను. కానీ సడన్గా కుట్టే వాళ్ళందరూ బిజీ అయిపోయారంటే ఇంకా పండగ ముందు కదా, సో అది కాక పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది. ఈ విధంగా నాకు 4 స్టిచ్చింగ్ చేసే వాళ్ళు అందరూ బిజీ అయిపోయారు, ఎవరు రాలేదన్నమాట. ఇంకా నేను వేరే పనులన్నీ చూసుకుంటూ చేసే వరకు నైట్ అయిపోయింది. నేను నెక్స్ట్ డే మార్నింగ్ తనకి బ్లౌజ్ ఇవ్వాలన్నమాట. ఇంకా తప్పదు కదా, మనం ఒప్పుకున్నప్పుడు అలా వదిలేయడం అయితే నాకు అలవాటైతే అస్సలు లేదు. మోస్ట్లీ అందరు టైలర్స్ అంతే అండి, ఎంత నైట్ అయినా సరే కూర్చొని కుట్టించేస్తారు కదా. సో అలాగే నేను చేశాను. కొంతమంది కొత్తగా అని కాదు, పాత టైలర్స్ వాళ్ళ దగ్గర వింటామన్నమాట, ఒకటే బ్లౌజ్ కొన్ని సంవత్సరాలు పెట్టుకుంటారు అనేసి అని. అది కరెక్ట్ కాదండి నా ఉద్దేశం ప్రకారం. ఇవాళ రేపు నేర్చుకున్న వాళ్ళైతే అలా చేయట్లేదు అనుకోండి. కొంచెం పాతకాలం వాళ్ళైతే అంటే మనకంటే ఇంకొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం అలా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. సో అదైతే అస్సలు కరెక్ట్ పద్ధతి కాదండి. ఎందుకంటే మనల్ని నమ్మి ఇస్తారు, వాళ్ళు నెక్స్ట్ డే అది వేసుకోవాలన్న పూర్తి ఆశతో ఉంటారు కాబట్టి సో మనం ఖచ్చితంగా చేసిస్తేనే బాగుంటుంది. అయితే ఇక్కడ కస్టమర్స్ గురించి కూడా చెప్తానండి. కస్టమర్స్ కూడా ఏం చేస్తారు, వాళ్ళు ఖచ్చితంగా మాకు రేపు మార్నింగ్ కావాలి అని అంటారు. మనం నైట్ అంతా కూర్చొని ఫినిషింగ్ చేసి ఇచ్చే వరకు 2-3 కూడా అయిపోతుంది. అవన్నీ రెడీ పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ మనం కాల్ చేసి తీసుకోండి బ్లౌజ్ అయిపోయింది అని చెప్తే లేదులేండి మాకు ఇప్పుడు ఇంకా టైం ఉంది, మేము మధ్యాహ్నం వస్తామంటే అప్పుడు మనకు కోపం వస్తుంది. కానీ నిజానికి ఏంటంటే కుట్టేసినాం అనుకోండి మనకు టెన్షన్ ఫ్రీ అయిపోతాం, ఆ రోజు నైట్ వరకే అయిపోతుంది. లేకపోతే మళ్ళీ నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు అని అనుకుంటే మనము ఆ నెక్స్ట్ డే వరకు కూడా మనం టెన్షన్తోనే ఉంటాం అనమాట. నైట్ సరిగ్గా నిద్రపోలేము, అయ్యో రేపు తనకి ఇవ్వాలి కదా అనే ఉంటుంది. సో అందుకని కొంచెం లేట్ అయినా సరే కుట్టేసి రెడీగా పెట్టేసుకుంటేనే బెటర్ అనమాట. లేదు మన వల్ల కావట్లేదంటే ముందే చెప్పాలి, లేదండి మాతోనైతే కాదు అనేసి ఖచ్చితంగా చెప్పాలి. యాక్చువల్గా కస్టమర్స్కి ఎలా అలవాటు అయిపోయిందంటే ఇలా వేరే దగ్గర ఇస్తే వాళ్ళు లేట్ చేస్తున్నారు, టైంకి ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళకి నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఉన్నా సరే ముందు రోజే ఉందని చెప్తారు మనకి. సో వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఏ రోజు ఫంక్షన్ ఉంది, ఏ రోజు వాళ్ళు బయటికి వెళ్తారు మనకు తెలియదు కదా, వాళ్ళు చెప్పిందే నమ్మేస్తామన్నమాట. ఈ విధంగా అయితే నాకు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయిందండి. ఒక్కొక్కరైతే ఇంకా అర్జెంట్ అని చెప్పి తీరా కుట్టిన తర్వాత వచ్చేసి లేదు మాకు ఇప్పుడే వద్దు అనేసానో లేదా ఫంక్షన్కి వేరేది కట్టుకొని వెళ్ళిపోయానో చెప్తారనమాట. ఆ బ్లౌజ్ కూడా మన దగ్గరికి వెళ్ళి తీసుకోరు, ఏంటంటే ఇప్పుడు డబ్బులు లేవనని అట్లా అంటారు కదా, అప్పుడు కొంచెం కోపం వస్తుంది. కానీ ఇంకేంటి అంటే మనం కుట్టేసి పెట్టుకుంటే మనకి టెన్షన్ ఫ్రీ ఉంటుంది అనేది నా ఉద్దేశం అండి. సో ఇక్కడ చూసారు కదా, నేను జస్ట్ ఏం లేదు నెక్ని మొత్తం ఇట్లా ఉల్టా వైపున పెట్టి కుట్టేశాను అంతే. ఆ నెక్ కూడా నేను కర్వ్ షేప్ అనేది ఇచ్చానండి. సో వెనకాల డోరీ వస్తుంది, అంటే కొంచెం బోట్ నెక్ స్టైలే కానీ రెగ్యులర్ మనం ఎలా అయితే కట్ చేసుకుంటామో నార్మల్ బ్లౌజ్కి షోల్డర్ అవన్నీ పెట్టేసి అలాగే కట్ చేస్తాం. నెక్ షేప్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇస్తాం అంతే. సో ఇలాంటిది నేను కటింగ్ ఇంకా పెట్టలేదండి, నేను డెఫినెట్గా కట్ చేసి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. సో ఇలాగ నేను ఫాలో అయ్యే టిప్స్ ఏంటి అంటే కస్టమర్స్కి ఎప్పుడైనా సరే కొంచెం లేస్ వేస్తాను అని చెప్తాను అనమాట. ఎందుకంటే అది నార్మల్ బ్లౌజ్ అయినా సరే మనం ఒక సన్న లేస్ వేసినా సరే దాని లుక్ బాగుంటుందండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఈ లేసెస్ కూడా అన్ని ప్లేసెస్లో నడవన్నమాట. అంటే ఇప్పుడు మా ఏరియాలో చాలా వరకు తగ్గిపోయాయి లేసెస్ అనేటివి. కొంచెం ఇప్పుడు మనకి విలేజ్ సైడ్ ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఇష్టపడతారు, వాళ్ళు డెఫినెట్గా బాగుండాలని అనుకుంటారనమాట. సో మన సైడ్ అంటే ఇప్పుడు మా సైడ్ వచ్చేసి ఏంటంటే టోటల్గా పైపింగ్ మీద ఇప్పుడు చాలా ఉందండి. ఆ లేస్లు అంటే ఏదో కొంచెం నార్మల్గా అన్నట్టు అయిపోతారనమాట. అంటే వద్దులేండి బాగుండదు, అవన్నీ ఇప్పుడు ఫ్యాషన్ కాదు కదా అని అనుకుంటారు. సో కానీ నేనేం చేస్తాను, ఇప్పుడు ఈ కస్టమర్ వచ్చేసి ఏంటి కొంచెం విలేజ్ బ్యాక్గ్రౌండే కానీ ఇక్కడే ఉంటారనమాట. సో ఇలా వాళ్ళకి నచ్చే వాళ్ళకి మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట, ఇలా వేసుకుంటే బాగుంటుంది అనేసి అని. సో తనకైతే నేను నార్మల్ లేసే వేసాను, అది కూడా మరీ సింపుల్ మేము తేనండి. ఏ లేసెస్ తెచ్చినా కొంచెం డిఫరెంట్గానే తెస్తాను, అంటే అందరి దగ్గర దొరికేటట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తాను అనమాట. ఈవెన్ నా దగ్గర స్టోన్ లేసెస్ అవి కొంచెం రేట్స్ ఎక్కువ పడతాయి కానీ తెస్తాను. అప్పుడు ఏంటంటే కస్టమర్స్ కూడా
మన దగ్గర ఇష్టపడతారు. ఏంటి ఇప్పుడు మా ఏరియాలో నా దగ్గర దొరికే లేసెస్ ఇంకెవ్వరి దగ్గర ఉండవు మా ఏరియాస్లో. అంటే ఇప్పుడు ఇండ్లల్లో కుడతారు కానీ అంతంత కాస్ట్లీ పెట్టి వాళ్ళు తీయరు కదా. మనం ఫస్ట్ బడ్జెట్ పెట్టుకోవాలి, కానీ కస్టమర్స్ కూడా ఇస్తారు రేట్స్, ఎందుకంటే వాళ్ళకి ఫినిషింగ్ అవుట్పుట్ అనేది బాగుండాలన్నమాట. సో డెఫినెట్గా అలా అయితే తెస్తాను. ఇక చూసారు కదా, కట్ వర్క్ మొత్తం కుట్టేసి నేను అవి కచ్చకాలు ఇచ్చేసి తిప్పాను ఇప్పుడు. సో మోస్ట్లీ స్టిచ్చింగ్ అంటే ఐడియా ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుందని నేను అందుకని ఇవి కొంచెం అది చెప్తూ ప్లస్ ఇక్కడ టిప్స్ కూడా చెప్తున్నాను. ఇందులో ఇంకా ముందు ఇంకా చాలా టిప్స్ ఉన్నాయండి. సో నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను, అటు ఇది కూడా చెప్తున్నాను. సో ఇప్పుడు నెక్ అయితే మొత్తం తిప్పేసుకున్నాం కదా, చూసారు కదా నెక్ డిజైన్ ఎంత బాగా వచ్చిందో. సో డిఫరెంట్గా నెక్ డిజైన్ డిఫరెంట్గా వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా బ్లౌజ్ లుక్ అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం రెగ్యులర్గా రౌండ్ నెక్ ఏదైతే కట్ చేస్తామో అదే, అంటే బాక్స్ డ్రా చేసి రౌండ్ నెక్ కట్ చేస్తాం కదా, అదే బాక్స్లో ఈ షేప్ అనేది కట్ చేసుకోవచ్చు అనమాట. సో అంత బ్లౌజ్ అనేది మొత్తం డిఫరెంట్ లుక్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, కొంచెం డిజైనర్ బ్లౌజ్ లాగా లుక్ వస్తుంది అనమాట. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను, నేను జస్ట్ ఇంకా మొత్తం లైనింగ్ అంతా అటాచ్ చేసేసుకుంటున్నాను. అంటే ఇక్కడ మనము నెక్ పీస్ వేయాల్సిన పని లేదు, హెమ్మింగ్ పట్టి వేయాల్సిన పని లేదు, నెక్ డిజైన్ కూడా అయిపోయింది. చూసారు కదండి, మోస్ట్లీ ఒక 5 to 10 minutes లోపల మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా చేస్తే ఒకవేళ అదే మనం పేపర్ స్టిఫ్ వేయాలంటే ఎంత టైం పడుతుంది. యాక్చువల్లీ దాని ఫినిషింగ్ కూడా బాగుంటుంది పేపర్ స్టిఫ్ వేస్తే, కాకపోతే ఇదే బ్లౌజ్కి మనం కొంచెం లేస్ పెట్టినాం అనుకోండి, ఆ లుక్ ఇంకా బాగుంటుంది అనమాట. సో అలాగా ఒకవేళ మీ దగ్గర ఉన్న కస్టమర్స్ మీరు నార్మల్ లేసులు వాళ్ళు వద్దన్నారనుకోండి, మీరు స్టోన్ లేస్ ట్రై చేయండి. దానివల్ల 2 బెనిఫిట్స్ అండి. ఒకటి ఏంటంటే కస్టమర్కి బ్లౌజ్ చూడగానే చాలా అట్రాక్ట్ అయిపోతారు, వాళ్ళు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారనమాట. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు లేస్ మనం బయటికి వెళ్ళి కొన్నా సరే టైలర్స్కి కాబట్టి ఒక 10 రూపాయలు తక్కువే ఇస్తారు. సో అక్కడ ఒక 10 రూపీస్ 15 రూపీస్ లాభం ఉంటుంది. ప్లస్ మనం స్టిచ్ చేస్తాం కాబట్టి దానికి ఇంకొక మీరు 10 రూపీస్ యాడ్ చేసుకోండి. అంటే మీరు ఎక్స్ట్రా పని ఏం చేస్తున్నారు, ఆ లేస్ తెచ్చి వేయడం వల్ల మీకు 25 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. దానికి తోడు మీరు లేస్ వేస్తారు కాబట్టి బ్లౌజ్ నెక్కి మీరు హెమ్మింగ్ పట్టి వేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. సో ఈ విధంగా పని తక్కువ ఉంటుంది, ఆదాయం ఎక్కువ ఉంటుంది. కొంచెమే అండి, ఇందులో 25 రూపీస్ అంటే ఏం తక్కువ కాదు కదా. మీరు తీసుకునే అమౌంట్కి ఎక్స్ట్రా 25 రూపీస్ వస్తుందన్నమాట. రఫ్గా చెప్పాను, 25 అనే కాదండి. మీరు ఒకవేళ ఇంకా కాస్ట్లీ లేస్ తీసుకున్నారనుకోండి, ఇంకో 30 రూపీస్ 35 రూపీస్ వరకు ఉంటుందన్నమాట. ఎందుకంటే మీరు వెళ్ళి తీసుకొస్తారు, అది కూడా పనే. కాకపోతే ఏంటి, బ్లౌజ్ లుక్ చేంజ్ అయిపోతుంది. అలాగే మీరు కుట్టింది వాళ్ళు వేసుకున్నాక కూడా ఎదుటి వాళ్ళు అడుగుతారు కదా చాలా బాగుంది లుక్ అనేసి, అందువల్ల మనకి ఇంకో గిరాకీ కూడా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే నేను మొత్తం లైనింగ్ అయితే అటాచ్ చేసేసాను కదా, ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుంటున్నాను. ఇది చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. చాలామంది ఏం చేస్తారంటే ఫాస్ట్గా కట్ చేసేటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ కరెక్ట్గా కట్ చేయరు. దానివల్ల మనము హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, ఇంకెక్కడా కాదు. ఎందుకంటే సైడ్ ఖర్చులు అయితే ఒకవేళ అది ఎక్స్ట్రా ఉన్నా ఇబ్బంది లేదనమాట. ఇలాగ ప్రతిదీ చూసుకొని కట్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడు అక్కడక్కడ ఉండిపోయినా సరే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని కట్ చేయండి. ఇలాగ నేనైతే ఖచ్చితంగా ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ఉంటానండి. ఇప్పుడు డాట్స్ చూసారు కదా, ఈ డాట్స్ ప్రకారం మనం కుట్టు అనేది వేసుకోవాలి. సో మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదండి, కంపల్సరీ కింద వైపున 1/2 ఇంచ్ పట్టుకోవాలి, పైనకి వచ్చేటప్పటికి సన్నగా అయిపోవాలన్నమాట. నేను ఈ విధంగా రఫ్ కూడా కంపల్సరీ వేస్తాను, అది కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పానండి. కొత్తగా వారిని చూసినట్టు తెలుసు కానీ మళ్ళీ చెప్తున్నాను. ఈ విధంగా కింద వైపున రఫ్ కంపల్సరీ వేయాలి. అది కూడా ఇప్పుడు నేను కుట్టేది అంబ్రెల్లా మెషిన్, అంటే పెద్ద మెషిన్ అంటాం అనమాట నార్మల్గా. వీటికి మనకి సైడ్కి ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇలాగా మనం కిందికి పైకి అంటే రఫ్ వేసుకునేటప్పుడు పక్కన చూసారు కదా, అంటే మనకి వెనకాల ఫుట్టర్ది అది లేపాల్సిన పని ఉండదు, డైరెక్ట్గా ఇక్కడ పక్కన ఒకటి ఉంటుందని నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. దాంతో చాలా ఈజీగా పడుతుంది, ప్లస్ గట్టి కుట్టు పడుతుందండి. ఇంకా మనం ఇప్పాలంటే కూడా కొంచెం కష్టపడాలి. అలాగా మనం ఇలా రఫ్ వేయడం అలవాటు చేసుకుంటే మనకి ఇప్పుడు బ్లౌజ్ ఉతికినా కూడా పాడవకుండా ఉంటుందన్నమాట. అందుకని నా దగ్గర కస్టమర్స్ మళ్ళీ వస్తూనే ఉంటారు. అంటే డిజైన్స్ బాగుంటాయి, డిఫరెంట్గా ఉంటాయి, ప్లస్ కుట్టు కూడా బాగుంటుంది అనేసి. నా దగ్గర కుట్టే వాళ్ళందరి దగ్గర కూడా పెద్ద మెషిన్సే ఉంటాయండి, వాళ్ళు ఇలాగే వేస్తూ ఉంటారు. సో ఓవరాల్గా అయితే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. కాకపోతే కింద హెమ్మింగ్ పట్టి వేయాలి, అది ఇంకా వేయలేదు. సో ఇక్కడైతే నేను హెమ్మింగ్ పట్టి కోసం ఒక 1.5 ఇంచ్ వెడల్పు క్లాత్ అయితే తీసుకున్నానండి. తర్వాత ఇక్కడ మనకు బ్లౌజ్కి ఎంత కావాలో అంత కొలిసి మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, చిన్న డాట్స్ కోసం అనేది కొంచెం పెట్టుకోవాలి. అంటే బ్లౌజ్ నడుము కంటే ఇంకొంచెం ఎక్కువ క్లాత్ అనేది తీసుకోవాలి. తర్వాత వాటిని ఇలా ఒక వైపున కుట్టు వేసేసుకోవాలి. సో అక్కడ బ్లౌజ్కి హెమ్మింగ్ పట్టి పెట్టే దగ్గర కూడా చాలామంది మిస్టేక్ చేస్తారండి. ఎందుకంటే నేను నా దగ్గర కుట్టే వాళ్ళ దగ్గర కూడా ఇది అబ్జర్వ్ చేస్తాను అనమాట. అంటే అందరూ వేరే దగ్గర నేర్చుకొని వస్తారు కదా, సో అందరికి అన్ని టిప్స్ తెలియాలని కాదు, లేదా కొంతమంది వేరేగా కూడా చేస్తారు. సో అది కూడా ఇక్కడ చెప్తాను నేను. ఇప్పుడు ఇక్కడ హెమ్మింగ్ పట్టీని ఈ విధంగా పెట్టి కుట్టుకోవాలి. అంటే మనం ఇందాక ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ వేసాం కదా, ఆ కుట్టు మనకు కనిపించేటట్టుగా పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఒక డాట్ ఉంది కదా, ఒక చిన్న ఫ్రిల్ లాగా వేసాను.
ఇలాగా 2 డాట్స్ దగ్గర కంపల్సరీ వెయ్యాలండి. అంటే డాట్స్ అంటే అందరికీ అర్థమవుతుందో లేదో, మన ప్లీట్స్ ఉన్నాయి కదా, మనం ఇందాక కుట్టుకున్నాం కదా షేప్, వాటి దగ్గర ఇలాగా చిన్న ఫ్రిల్ లాగా పెట్టేసి కుట్టేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల వెనకాల మనకి ఇట్లా హెమ్మింగ్ పట్టీ వేసినప్పుడు ఒకవేళ ఫ్రిల్ కనుక వేయకపోతే ముడతలాగా వస్తుందన్నమాట. అలా రావద్దు అని అంటే ఇవి కంపల్సరీ అండి. సో అందరికీ చిన్న చిన్న టిప్స్ తెలియాలని కాదు కదా, ఎందుకంటే కొంతమందికి అది అలవాటు ఉండదు, లేదా వాళ్ళు నేర్చుకునే దగ్గర నార్మల్గా నేర్చుకుంటారు కదా. సో వాళ్ళకి ప్రతిదీ టిప్ తెలియదు కాబట్టి నేను ఈ వీడియోలో ప్రతి ఒక్క టిప్ అయితే కవర్ చేస్తున్నానండి. వీలైనంత వరకు అయితే కవర్ చేస్తాను. అయితే తను వచ్చేసి ఏంటంటే తన షాప్లో ఒకరు కుట్టే వాళ్ళప్పుడు తను మొత్తం అంతా బాగా కుట్టేది, ఫినిషింగ్ అంతా కూడా బాగుండేది. అయితే మీరు ఇక్కడ గమనిస్తున్నారు కదా, బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. సో నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అనేది తీస్తున్నానండి. సో ఇక్కడ కూడా అంతే అండి, మనం ఉల్టా తిప్పుకోవాలి కాబట్టి లైనింగ్స్ 2 మధ్యలోకి పెట్టేస్తున్నాను. అంటే బ్లౌజ్ పీస్కి 2 బ్లౌజ్ పీస్ల మధ్యలో లైనింగ్ పెట్టేశాను. ఒకటి ఇలా సపరేట్గా తీసి పక్కన పెట్టాను చూడండి. అది అలాగే ఉండాలి ఫోల్డింగ్, మళ్ళీ ఇప్పొద్దు అనమాట. ఎందుకంటే కుట్టేటప్పుడు చాలామంది ఏం చేస్తారు, 2 ఒకే వైపుకు రావడం, ఆ మిస్టేక్స్ అవుతాయి కదా. అలా కావద్దు అంటే టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేను ఇక్కడ ఓన్లీ ఫ్రంట్ నెక్ పార్ట్ అనేది ఉల్టా తిప్పుతున్నాను. మిగిలిందంతా ఇందాక మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే చేసామో అలాగే తిప్పిన తర్వాత జాయింట్ వేస్తాను. చూడండి ఇప్పుడు ఇలాగ నెక్ అయితే కుట్టేసుకున్నాం కదా. సో ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడైతే బిగినర్స్కే చూపిస్తున్నాను కాబట్టి ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా. ఈ విధంగా మీరు చెక్ చేసుకొని ఇప్పుడే కుట్టు వేసేసుకోండి. అంటే ఒక సైడ్ నెక్ కుట్టారు కదా, అది మొత్తం తిప్పేసుకొని తర్వాత ఇంకోటి ఓపెన్ చేస్తా అని అనుకోవద్దండి, చాలాసార్లు మిస్టేక్స్ అవుతాయి అక్కడే. సో ఈ విధంగా ఫస్ట్ ఒక సైడ్ కుట్టగానే ఇది కూడా కుట్టేసుకోండి. తర్వాత ఇలా పక్కన పెట్టి చూసుకున్న తర్వాత అప్పుడు మీరు దాన్ని రివర్స్ చేసి ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా అప్పుడు కట్ చేసుకోండి. యాక్చువల్లీ ఇందాక కూడా నేను ఎక్స్ట్రా క్లాత్ ఫస్టే కట్ చేశాను, అది అలవాటు కాబట్టి చేశానండి. కానీ అలా కాదు, మీరు ఫస్ట్ ఎక్స్ట్రా క్లాత్ ఎప్పుడు కట్ చేయకండి. మొత్తం 2 కుట్టిన తర్వాత అంటే ఇవి హ్యాండ్స్కి వర్తిస్తాయి, ఫ్రంట్ పార్ట్స్కి అండ్ క్రాస్ బెల్ట్కి కూడా వస్తుందండి. చాలామంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళు పొరపాటు చేసేది ఇక్కడే. మీకు అందుకనే బ్లౌజ్ కుట్టడం కానీ చాలా లేట్ అయిపోతుంది. అంటే మనం కుట్టడం ఇప్పడం ఇవే కదా. అలా అవ్వకూడదు అంటే ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. యాక్చువల్గా ఏంటంటే ఎవరైనా సరే స్టార్టింగ్లో ఆ మిస్టేక్స్ చేస్తారు, ఈవెన్ నేను కూడా చేశాను. అలా చేసిన తర్వాత ఇవన్నీ ఎక్స్పీరియన్స్ తర్వాత వచ్చిన తర్వాతనే నేను ఇప్పుడు నా దగ్గర నేర్చుకునే వాళ్ళకైనా చెప్తూ ఉంటాను అనమాట, ఈ విధంగా చెయ్యాలి, అప్పుడు మీకు డబుల్ పనులు అనేటివి ఉండవు అనేసి. మాకంత క్లియర్గా ఎవరు చెప్పలేదండి మేము నేర్చుకునే టైంలో. సో ఇప్పుడైతే నేను అలాగే చూస్తాను, ఎవరికైనా సరే చాలా ఈజీగా రావాలనే చూస్తాను అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు 2 సైడ్స్ కరెక్ట్గా వచ్చిన తర్వాత నేను నెక్ అనేది తిప్పాను. అండ్ కర్వ్ షేప్ దగ్గర ఖచ్చితంగా కచ్చకాలు ఇవ్వాలి, ఇందాక ఇచ్చాను చూసారు కదా. అలా ఇచ్చిన తర్వాత పైన కుట్టు అనేది వేసుకోవాలి. అప్పుడు అది మంచిగా అనిగే కుట్టులాగా ఉంటుందన్నమాట. ఈ కుట్టు కనిపించదా అంటే కనబడదు, ఎందుకంటే మనం దీనిపైన లేస్ కుడతాం కదా, సో ఇబ్బంది ఉండదు. అండ్ తర్వాత ఇలా పైన లైనింగ్ అటాచ్ చేసుకున్నప్పుడు నా లెఫ్ట్ హ్యాండ్ చూసారు కదా, అంటే బట్ట జరగకుండా దానిపైన పెట్టుకుంటాను. అలా అని చెప్పి మొత్తం ప్రెస్ చేస్తానని కాదు, బట్ట ఎక్కడ ఇట్లా ముడతలాగా రాకుండా కొంచెం సెట్ చేసుకుంటూ కుట్టేస్తుంటాను అనమాట. సో ఈ విధంగా చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇదైతే ఇంకా సన్న క్లాతే కదా, అయినా సరే మనం ఇలా చేస్తే మాత్రము చాలా ఈజీగా వస్తుంది. అదే ఇంకా కాటన్ క్లాత్స్ అట్లాంటివి ఉంటే మాత్రం ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇలా ఉన్నప్పుడు కూడా మనము ఈవెన్ మనం ఫెవికాల్తో కూడా పేస్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పటివరకైతే అది చూపించలేదండి, నా ఛానల్లో ఎక్కడ చూపించలేదు, ఎందుకంటే అందరూ చూపించారు కదా వద్దులే అనుకున్నాను. కాకపోతే డెఫినెట్గా అది కూడా ఒకసారి పెట్టి చూపిస్తానండి, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగా అర్థమవుతుంది కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఒకవేళ వాళ్ళు ఇంక ఇప్పటివరకు చూడలేదు, ఇప్పుడే టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చారు, నా ఛానల్ చూసారంటే తెలియాలి కాబట్టి ఆ టిప్స్ కూడా చెప్దామని అనుకుంటున్నానండి. సో అది పెట్టేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎలా పడితే అలా పెడితే కూడా అది అంటే బట్ట పాడైపోతుంది అనమాట. అందుకని ఆ టిప్స్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ 2 పార్ట్స్ అయితే జాయిన్ అయిపోయాయండి, చూసారు కదా. అంటే లైనింగ్ అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్నాను. ఈ విధంగా నేను డాట్స్ ముందే వేస్తాను కాబట్టి కుట్టడం చాలా ఈజీ అండి. అంటే మనకి వేలుతోని కొలతలు అవన్నీ అవసరం లేదు. అంటే ఇప్పుడు మామూలుగా అందాజు ప్రకారం పెడతారు కదా, అది కొత్త వాళ్ళకి అస్సలు రాదు, అమ్మో పెట్టిన తప్పు అవుతుందేమో అనే డౌట్లో ఉంటారు. సో ఈ విధంగా మెజర్మెంట్స్ పెట్టుకుంటే మాత్రం చాలా ఈజీగా వస్తుందన్నమాట. అంటే చాలామంది వేలుతో కొలతాలంటే 4 వేలు ఇట్లా గ్యాప్ ఇచ్చేసి ఇలా మార్క్ వేస్తారు కదా రఫ్గా, అలా కాకుండా ఇది పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుందని అయితే గ్యారంటీగా చెప్తానండి. ఎందుకంటే నేను ఎప్పుడూ నా కస్టమర్స్కి ఫాలో అయ్యే టిప్సే అనమాట ఇవి. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే కస్టమర్స్ యాక్చువల్గా మా దగ్గరే వాళ్ళు డ్రెస్ పైన అయినా వేసుకుంటారు, అంటే కంఫర్టబుల్గా ఉండడానికి. నేను కంపల్సరీ వేసుకోమనే చెప్తానమాట. ఎందుకంటే నేను చెప్పాను కదా, మోస్ట్లీ చాలామంది కస్టమర్స్కి తెలీదు వాళ్ళకి ఫిట్టింగ్ ఎలా ఉంది ఏంటి అనేసి అని.
అందుకనేసి మనం మన దగ్గరే వేసుకుంటే మన లూజ్ స్టేట్ను అప్పటికప్పుడు చేసి ఇచ్చేయచ్చు. మోస్ట్లీ ఎప్పుడు ప్రాబ్లం రాదు. కాకపోతే కొంతమందికి చాలా రోజులకు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చి ఇబ్బంది అయితే అలా కూడా కొంచెం వెయిట్ లాస్ అవుతారు కదా, అప్పుడు కూడా కొంచెం తేడా వస్తుంది అనమాట. ఇలాంటివి కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశానండి. అదే అర్థం కాదు, అంటే ఫస్ట్ తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారమే కుట్టాం కదా, ఎక్కడ తేడా వచ్చిందనేది తెలియదు. ప్లస్ ఇంకొకటి క్లాత్కి కూడా డిఫరెన్స్ ఉంటుంది అండి. సిల్క్ బట్టకి ఒక మెజర్మెంట్ వేయాలి, కాటన్ దానికి ఒక మెజర్మెంట్ వేయాలి, ఇలాగా మళ్ళీ పట్టు హాఫ్ పట్టు క్లాత్ ఉంటుంది కదా, వాటికి కూడా సపరేట్ మెజర్మెంట్స్ వేయాలన్నమాట. సో ఇలా చాలా తేడాలు ఉంటాయండి. ఇవన్నీ నేను మీకు ఇంకా ముందు కుట్టేటప్పుడు కూడా టిప్స్ చెప్తూ ఉంటాను. అండ్ ఇంకొక విషయం అండి, చాలామందికి ఇది అలవాటు, డాట్స్ వేసేటప్పుడు ఒకటే లైన్ వేస్తారు. అలా కాదండి, 2 కుట్లు వేయండి. ఎందుకంటే కంపల్సరీ ఇవి డైలీ వేర్ బ్లౌజ్ ఉంటాయి, పార్టీ వేర్ అయినా సరే అండి. మనం వాష్ చేసినప్పుడు పాడవ్వకూడదు అని అనుకుంటే ఇలా 2 కుట్లు అయితే కంపల్సరీ వేయాలండి. చాలామంది అది ఫాస్ట్గా అయిపోతుందనో అదేంటో కానీ ఒకటే కుట్టు వేస్తారు. అలాంటప్పుడు మొత్తం చిన్న కుట్టు పెట్టుకోవాలంటే సెకండ్ నెంబర్ ఉంటుంది, దానిపైన పెట్టుకుంటేనే మీకు సెట్ అవుతుంది. నార్మల్ కుట్టు పెట్టుకోవాలంటే 2.5 పెడతాం మ్యాక్సిమం అయితే, లేదా 2.2 కూడా పెట్టుకుంటాం కదా. అలా ఉన్నప్పుడు మాత్రం 2 కుట్లు వేస్తేనే బాగుంటుంది. చూసారు కదా షేప్ ఎంత బాగా వచ్చిందో. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో అయితే మెయిన్ డాట్స్ పాయింట్ అయితే అయిపోయింది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ చూపిస్తున్నాను. సో క్రాస్ బెల్ట్లో కూడా ఏంటంటే మెయిన్ పీస్ పెద్దగా ఉంది, సో అలాగే కట్ చేసేసాను. ఇందాక ఎలా అయితే పెట్టుకున్నామో అలాగే పెట్టాను. అంటే ఇక్కడ మనం ఉల్టా తిప్పేది ఏం లేదండి. అందుకని ఇప్పుడు మెయిన్ పీస్ అంటే లైనింగ్ ఉంది కదా, లైనింగ్ని బ్లౌజ్ పీస్ ఉల్టా పైన అటాచ్ చేశాను అంతే. అర్థమవుతుంది అనుకుంటాను. సో ఈ విధంగా ఎక్కడ సెట్ అవుతుందో చూసుకోండి. మన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ ముక్కలలో ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడే మనం పర్ఫెక్ట్ షేప్ ఇచ్చి కట్ చేయాలని ఏమీ లేదు. కుట్టేటప్పుడు ఇది ఒక ఫాస్ట్ టిప్ అనమాట. మీరు స్టార్టింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎగ్జాక్ట్ షేప్ ప్రకారం కట్ చేసుకోవాలి. మెయిన్ పీసెస్ ఇంకో ఎక్స్ట్రా లైనింగ్ కూడా అలవాటు అయిపోయినాక ఇవన్నీ ఏమి ఉండవు అనమాట. సో ఇక్కడ కూడా చెప్పాను కదా, ఈ క్రాస్ బెల్ట్కి కూడా అంటే ముందు హుక్స్ పట్టి వైపుకి వస్తుంది కదా ఇట్లా షార్ప్గా, అవి 2 ఒకే వైపుకి వచ్చేటట్టుగా పెట్టుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద వైపున నేను కట్ చేశాను అనమాట. మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, క్లాత్ అనేది ఎక్స్ట్రా చాలా ఉంది. అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు లైనింగ్ కట్ చేస్తాం కదా, దాని ప్రకారం వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇప్పుడు నేను పైన కుట్ అనేది వేస్తున్నానండి. అండ్ సింగిల్ లైనింగ్ క్లాత్ పైన కుట్ అనేది పడుతుంది. సో అర్థమవుతుంది అనుకుంటున్నానండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా ఇంకా క్లియర్ చేస్తాను. సో మెయిన్ టిప్స్ ఏంటి అంటే, మీరు ఇవి 2 కుట్టేటప్పుడు ఒకేసారి అంటే మొత్తం కుట్టేసి ఒకటి పక్కన పెట్టి అప్పుడు ఇంకోటి కుట్టాలని అనుకోవద్దండి. ఇలా 2 క్రాస్ బెల్ట్స్ అయినా కొంచెం సగం కుట్టుకుంటూ చూసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్ ఉందా రాంగ్ ఉందో మీకే తెలిసిపోతుంది. ఇలా క్రాస్ బెల్ట్ అయినా సరే, ఈవెన్ హ్యాండ్స్ అయినా సరే, హ్యాండ్స్ కూడా మొత్తం హ్యాండ్ కుట్టేసి ఉల్టా తిప్పేసి తర్వాత చూద్దామని అనుకోవద్దు, అట్లా కూడా సెట్ అవ్వదన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. అంటే మనకు లైనింగ్ ఎంత ఉందో అర్థమైపోతుంది కదా, దాని ప్రకారం కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ముందే మనం అంతా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి అని కూడా లేదు. కాకపోతే కొత్త వాళ్ళకైతే కంపల్సరీ పర్ఫెక్ట్గానే కట్ చేసుకోండి, లేకపోతే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. ఇంకా నేను చెప్పాను కదా ఇది అర్జెంట్ ఉంది అనేసి, అందుకనేసే నేను ఇంకా ఫాస్ట్గా అలాగే కుట్టేస్తున్నాను. అంటే అలవాటు ఉంది కాబట్టి మనం చేసుకోగలమని నమ్మకం ఉంది కాబట్టి చేస్తున్నాను అనమాట ఇది. అయితే ఇక్కడ ఇంకో విషయం అండి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే, లేదా ఆల్రెడీ నేర్చుకొని ఒక 1 year అయిపోయినాక కొంచెం ఇంట్రెస్ట్ తగ్గడం, అది రావట్లేదనో ఏదో అనుకుంటారు కదా, అలా అనుకోవద్దండి. ఎందుకంటే ఎవరికైనా సరే ఫస్ట్లోనే అన్నీ వచ్చేస్తాయని కాదు కదా. ఈవెన్ నాకైతే సూదిలో దారం పెట్టడం కూడా రాదు, అయినా కూడా ఈ స్టేజ్కి వచ్చాను అంటే వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్లస్ మనము చేయగలము అనే నమ్మకం కూడా ఉంది. ప్లస్ ప్రాక్టీస్ అండి, మెయిన్ ప్రాక్టీస్తోనైతే ఖచ్చితంగా వస్తుంది. మిమ్మల్ని మీరు అంటే అంచనా వేసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఫస్ట్ ఎంత వచ్చు, తర్వాత ఎంత వచ్చింది, అంటే మీరు నేర్చుకోవడం వల్ల ఏదో కొంచెమైనా వచ్చింది కదా, అదే కాన్ఫిడెన్స్తో ఇంకా నేర్చుకున్నారు అనుకోండి, ఇంకా దాంట్లో స్పెషల్ టిప్స్ చాలా ఉంటాయి, అవన్నీ తెలిసిపోతాయి. అంటే అంత పెద్ద కష్టమైనవి కూడా ఏం కాదు. మొత్తం మనకి ఏదో అంటారు కదా, వంట వస్తే ఇంకా అన్ని వంటలు చేయగలరు అనేసి అన్నట్టుగా. అంటే స్పెషల్ డిషెస్ కాకపోయినా కూడా రోజువారీ వంటలు అయితే చేసుకోవచ్చు కదండి. అలాగే ఇది కూడా అంతే, మీకు మెయిన్ పాయింట్స్ అన్నీ తెలిసినాయి అని అంటే ఆటోమేటిక్గా మనకి ఇవన్నీ కూడా తెలిసిపోతూనే ఉంటాయి అన్నమాట. సో అలాగే ఇప్పుడైతే నేను క్రాస్ బెల్ట్ ఎలా పెడుతున్నానో చూస్తారా. ఇప్పుడు ఇక్కడ ఒక సైడ్ లైనింగ్ ఉంటుంది, ఒక సైడ్ మెయిన్ పీస్ లైనింగ్ 2 ఉంటాయి. సో ఓన్లీ లైనింగ్ ఉన్న వైపున నేను ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఉంటుంది కదా, అవి 2 కలిసేటట్టుగా కుడతాను అనమాట. చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇది ఉక్స్ పట్టి వైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా, అంటే అక్కడ షార్ప్ పాయింట్ అనేది రావాలన్నమాట. మనం కట్ చేసేటప్పుడు షార్ప్ పాయింట్ ఉంటుంది కదా, అదే విధంగా పెట్టేసుకొని ఇలా సెట్ చేసుకుంటూ కుట్టాలి. మనం మెయిన్ డాట్ వేస్తాం కదా పెద్దది, ఆ డాట్ని ఇలా లోపల వైపుకి మడతేసుకోవాలి. ఇందాక నేను చూపించాను కదా, అలా మడతేసుకున్న తర్వాతనే స్టిచ్చింగ్ అనేది వేయాలి.
సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు మనకి ఏం కనిపిస్తుంది? సో ఇక్కడ ఉల్టా కుట్టు అనేది మనకు కనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇక్కడ రెడ్ కలర్ మొత్తం అలాగే ఉంది కాబట్టి తెలుస్తలేదు, అందుకని నేను క్లియర్గా లైన్ డ్రా చేసి మరీ చూపించాను. ఇలా మనం ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఉల్టా కుట్టు మనకు పైనకి కనిపించాలి. ఇప్పుడు కింద వైపున మెయిన్ పీస్ ఉంది కదా, అది ఎలా తిప్పుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ దానికంటే ముందు ఇలాగా నేను చెప్పాను కదా, మీరు ఇవి రెండు కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోండి. అప్పుడు హుక్స్ పట్టి కాజపట్టి కూడా కొంతమందికి ఎక్కువ తక్కువ వస్తుంది కదా, అలా రావద్దు అంటే కూడా ఈ టైంలో ఈ స్టెప్ తీసుకున్నప్పుడు మనం చెక్ చేసుకోవాలన్నమాట, కరెక్ట్గా ఉందా లేదా అనేసి అని. సో ఇప్పుడు ఇక్కడైతే ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇది పైనదేమో ఫస్ట్ కుట్టు, కింద లాస్ట్కి వచ్చేదేమో సెకండ్ కుట్టు అనమాట. ఇది ఇప్పుడు మీకు కుట్టేటప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఇప్పుడు ఇక్కడైతే నాకు కరెక్ట్గానే వచ్చిందండి. సో నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి. మనం ఫస్ట్ కుట్టు వేసాం కదా, ఆ కుట్టుకి కింద కుట్టుకి ఇవి రెండు కలుపుకోవాలి. నేను మళ్ళీ చూపిస్తాను. సేమ్ మనం పైనుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఇలాగా ఫస్ట్ కుట్టు తీసుకొని మళ్ళీ దాన్ని మొత్తం ఇట్లా వెనక్కంటే ఆ సెకండ్ కుట్టు కూడా కనిపిస్తుంది, అంటే లాస్ట్ కుట్టు. ఈ విధంగా రెండు పట్టేసుకొని కుట్టుకోవాలి. సో ఇలాగ బిగినర్స్కి ఇంకొక టిప్ అండి, వీటిపైన మీరు మార్కింగ్ అనేది వేసుకోండి, లేకపోతే అక్కడ కూడా మిస్టేక్ అవుతుందన్నమాట కుట్టేటప్పుడు. సో ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ మీదే చెప్తున్నానండి. స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు అయితే ఒక్క బ్లౌజ్ కుట్టడానికి ఒక 3 రోజుల టైం అన్నా పట్టేదన్నమాట. ఇప్పుడు అసలు అట్లా ఉండదు, ఎందుకంటే మనకు అలవాటు అయిపోతే ఏదైనా ఈజీ ఉంటుంది కదా. సో ఇవన్నీ మిస్టేక్స్ వల్ల మనం వేయడము ఇప్పడము ఇలాగే ఉండేది. సో అలా కాకుండా ఉండాలంటే మీరు ఇవన్నీ మార్క్స్ వేసుకోవాలి. అప్పుడు మాకు ఇవన్నీ టిప్స్ ఎవరు చెప్పలేదండి. సో ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ప్రకారము నేను ఎంత ఈజీగా చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మీకు ఇవన్నీ చెప్తున్నాను అనమాట. స్టార్టింగ్ వాళ్ళకి ఇది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి వచ్చేస్తుంది ఎలాగైనా సరే. ఇలా మార్కింగ్ వేసుకుంటూ కుడితే మాత్రం చాలా ఈజీగా ఉంటుందండి. సో ఈ విధంగా ఒకటైతే కుట్టేసాం కదా, ఇప్పుడు సేమ్ నెక్స్ట్ ఇది కూడా అలాగే కుట్టేయాలి. సో ఈ విధంగా రెండు కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మధ్యలో నుంచి మనం మెయిన్ పీస్ని బయటికి తీయాలన్నమాట. సో దానివల్ల క్రాస్ బెల్ట్ అనేది చాలా ఫినిషింగ్ వచ్చేస్తుందండి. ఎంత నీట్గా వస్తుందో చూడండి. అంటే ఇలా కుట్టడం వల్ల మనకు పైన కుట్లు ఏవి కనిపించవు, అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కాజపట్టి హుక్స్ పట్టి వేయాలి. దానికి ముందే మీరు ఇలా చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా. చాలామందికి ఏంటంటే కాజపట్టి ఒకటి పెద్దగా ఒకటి హుక్స్ పట్టి చిన్నగా ఇలా అవుతుంది కదా, అలా కావద్దు అంటే ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాతనే ఇవన్నీ కుట్టుకోవాలి. ఒకవేళ మీకు హుక్స్ పట్టి కాజపట్టి ఎక్కువ తక్కువ ఉంది అంటే ఎటువైపున ఎక్కువ ఉందో అక్కడ మిడిల్ డాట్ ఉంటుంది కదా, మనకి హుక్స్ పట్టి సైడ్ వేస్తాము, ఆ డాట్ని ఇంకొంచెం పట్టుకొని కుట్టుకున్నా సరిపోతుంది అనమాట. ఇలా రెండు సెట్ అయిపోయిన తర్వాత ఇలా కాజపట్టి హుక్స్ పట్టి కుట్టుకోవాలి. సో హుక్స్ పట్టికి వచ్చేసేమో నేను 1 ఇంచ్ తీసుకున్నాను, అండ్ కాజపట్టికి వచ్చేసి 2 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకున్నాను. దానికి ఆల్రెడీ ఇలా మెయిన్ పీస్ లైనింగ్ రెండు కట్ చేసి పెట్టుకొని ఈ విధంగా ఒక సైడ్ కుట్టయితే వేసేస్తున్నాను. సో ఇట్లా కాజపట్టి కుట్టేటప్పుడు వీటిని ఫస్ట్ నేను సీదా పై నుంచే కుడతానండి ఎప్పుడైనా సరే. చాలామందికి కింది వైపు నుంచి కూడా కుడతారు, ఎలా కుట్టినా ఫినిషింగ్ అయితే నీట్గానే వస్తుంది. ఇలా స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం కాజపట్టిని కొంచెం కిందికి పెట్టుకోవాలన్నమాట ఎక్స్ట్రాగా. ఇలా పెట్టేసుకొని మిగిలినంతా నార్మల్గా కుట్టయితే వేసేసుకోవాలి. చూసారు కదా, అంటే ఇప్పుడు మెయిన్ పీస్ కలిసేటట్టు పెట్టుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఉంటే చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా తీసేసి లోపల వైపుకి ఫోల్డ్ చేయాలి, పైన వైపున కింద వైపున రెండు సైడ్లో కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. వాటికి స్ట్రైట్గా పెట్టేసుకొని వీటిని ఇలా క్లోజ్ చేసి కుట్టేసుకోవాలి, అంతే అండి. చాలా ఈజీగా ఉంటుంది. సో కంపల్సరీ కాజా పట్టికి అయితే 2 కుట్లు అనేది వేయాలండి. అప్పుడే మనము అంటే కుట్టే వాళ్ళకి హెమ్మింగ్ చేసే వాళ్ళకి కాజాలు వాటి 2 దారాల మధ్యలో వేస్తారనమాట, అప్పుడు అది కరెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ అనగడానికి కూడా అదొక కుట్టు అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే కాజాపట్టి కొంచెం వెడల్పు ఎక్కువ తీసుకుంటాం కదా, అప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా ఎక్స్ట్రా దారాలు ఆ కార్నర్ దగ్గరే కట్ చేయాలండి. చాలామంది ఏదో దూరం కట్ చేసి తర్వాత చేద్దాం అనుకుంటారు, కానీ అలా చేయడం వల్లనే బ్లౌజ్లో లాస్ట్లో ఫినిషింగ్ ఉండదన్నమాట. అంటే మనం ఏదో హడావిడిలో కస్టమర్కి ఇచ్చేస్తాం కదా, అప్పుడు ఆ దారాలే వాళ్ళకి అది ఇరిటేషన్ అనిపిస్తుంటాయి, అదేదో మనం తప్పు చేసినట్టుగానే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఫస్టే నేర్చుకోవాలండి, అంటే స్టార్టింగ్ నేర్చుకోవాలంటే ఇంకా బెటర్ అనమాట. మీరు ఈ విధంగా అలవాటు చేసుకుంటే మీకు అసలు చూడగానే వెంటనే కట్ చేయాలని మైండ్లో మనకి అనిపిస్తుంది అనమాట, ఇది తీసేయాలన్నట్టుగా. సో ఇక్కడ చూసారా, సేమ్ హుక్స్ పట్టి కూడా అంతే. హుక్స్ పట్టికి అయితే మెయిన్ పీస్ అవసరం లేదండి, జస్ట్ లైనింగ్నే తీసేసుకొని పైన సేమ్ ఇందాక మనం కాజపట్టికి ఎలా అయితే పెట్టామో పైన ఒక 1/2 ఇంచ్ కింద ఒక 1/2 ఇంచ్ పెట్టి అదే విధంగా ఫోల్డ్ చేసి అనిగే కుట్టు అనేది వేసుకోవాలి. అంటే నార్మల్గా C1 అని కూడా అంటాము, అంటే పైన ఒక సన్నగా కుట్టు ఒకటి వస్తుంది అనమాట. దానివల్ల అది ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. మనం ఎటువైపు ఫోల్డ్ చేస్తే అటువైపు కరెక్ట్గా ఫోల్డ్ అయిపోతుంది అనమాట.
అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, మెయిన్ పీస్కి లైనింగ్కి, మెయిన్ పీస్ అనేది బ్లౌజ్ పీస్కి ప్లస్ లైనింగ్కి మధ్యలో కుట్టు అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసి కుట్టుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి, నేను హుక్స్ పట్టి కుట్టేటప్పుడే మధ్యలో మన హుక్స్ పట్టి డాట్ ఉంటుంది కదా, దాని దగ్గర ఒక చిన్న ఫ్రిల్ ఇచ్చాను. మనం బ్యాక్ పార్ట్లో వేసాం కదా ఫ్రిల్, సేమ్ అలాగే వేయాలి. అలా వేసినప్పుడే ఇంకా షేప్ అనేది బాగుంటుంది. అయితే నేను ఇందాక కూడా చెప్తూ ఆపేశాను కదండి. అయితే బ్యాక్ పార్ట్లో ఏమైందంటే తను ఎవరైతే నా దగ్గర కుట్టేవాళ్ళో తను అసలు ఫ్రిల్ ఇచ్చేది కాదనమాట. సో అంతా ఫినిషింగ్ అంతా బాగుంటుంది, బ్లౌజ్ కూడా ఫినిషింగ్ బాగా వస్తుంది, కానీ హెమ్మింగ్ అనేది నీట్గా రాకపోయేదన్నమాట. ఎందుకు రాకపోయేది అనేది మాకు అర్థమయ్యేది కాదు. అంటే అసలు నాకు తను అంత బాగా కుడుతుంది, అయితే హెమ్మింగ్ చేసే వాళ్ళ తప్పేమో అని అనుకున్నాను అనమాట. ఈ విధంగా తను ఎప్పుడు కుట్టినా వేరే వేరే వాళ్ళకి హెమ్మింగ్ ఇవ్వడము, అక్కడ ఏదో ప్రాబ్లం అవుతుంటే అప్పుడు కూడా నిజానికి తెలియలేదు. ఒకసారి ఇట్లా తను కుట్టేటప్పుడు తన పక్కన కూర్చొని మాట్లాడుతున్నాను, అప్పుడు కుట్టేటప్పుడు నార్మల్గా చూస్తేనే అర్థమైందనమాట. ఓకే తను ఇక్కడ ఫ్రిల్ ఇవ్వట్లేదు, అది మెయిన్ రీజన్ అనేసి అప్పుడు తెలిసిందనమాట. చూసారు కదా, చిన్న తప్పుకు కూడా మనకి అంటే దేని నుంచి దేని కనెక్ట్ ఉంటుందో మనకు అర్థం కాదనమాట. ఇలాగా చిన్న చిన్న పాయింట్స్ అన్నీ వదిలేద్దండి, ఇవే మెయిన్ అనమాట. మొత్తం బొటిక్ ఫినిషింగ్ రావడానికి ఇవన్నీ కారణాలు అవుతాయండి. అంటే కొంతమందికి తెలియక చేస్తారు, అలాగే అంటే అలా కుట్టాలి అని కూడా తెలియక కుట్టేస్తూ ఉంటారు, కానీ మెయిన్ ప్రాబ్లం ఎక్కడైతుందని వాళ్ళకి అర్థం కాదు కదా. సో దీనివల్ల, ఎందుకంటే మనం అలా కింద ఫ్రిల్ ఇవ్వడం వల్ల పైన క్లాత్ అనేది వెడల్పు అయిపోతుంది, అప్పుడు హెమ్మింగ్ చేసినా కూడా కరెక్ట్గా ఉంటుంది. మీరు ఎగ్జాక్ట్గా ఎట్లా పెట్టేసి అట్లనే కుట్టారనుకోండి, వెనుకైతే కంపల్సరీ ముడతలాగా వస్తుందండి. సో ఇక్కడ చూసారు కదా, కాజుపట్టి ఉక్సుపట్టి రెండు అయిపోయాయి, రెండు సమానంగా వచ్చాయి. సో ఇక్కడ షేప్ కూడా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా మన ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది, బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ కుట్టాలన్నమాట. సో హ్యాండ్స్ అయితే ఇక్కడ డిజైన్స్ ఉన్నాయండి. అంటే ఇక్కడ మన కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇది ఆల్రెడీ నేను నా వీడియోలో అప్లోడ్ చేశాను, అంటే నా ఛానల్లో చేశాను నేను వీడియో. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకొంచెం ఈజీగానే చూపిస్తాను. సో ఇది వచ్చేసి వైట్ కలర్ ఏమో శారీ క్లాత్ అనమాట, అది పక్కన పెట్టేసి ఫస్ట్ నేను ఇది కుడుతున్నాను. ఇక్కడ హ్యాండ్స్కి ఎలా అయితే ఉందో అలాగా నేను లైనింగ్కి ఆల్రెడీ షేప్ అనేది కట్ చేశాను. సో ఇక్కడ చూడండి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలాగ వీ షేప్లో మనం ఫస్ట్ కట్ చేసుకుంటాం కదా, ఇప్పుడు కింద వైపున పైన వీ షేప్ వైపున రెండు ఒకటేసారి కుట్టుకొని మధ్యలో నుంచి సీదాకు తీయాలన్నమాట. ఇది ఆల్రెడీ వీడియో ఉంది కాబట్టి నేను ఇది కొంచెం ఫాస్ట్గానే చెప్తాను, ఎందుకంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీకు క్లియర్గా కావాలి అంటే డెఫినెట్గా నేను ఆ వీడియో లింక్ కూడా ఇస్తానండి. మీరు నా కమెంట్ సెక్షన్లో అడిగితే డెఫినెట్గా లింక్ అయితే పంపిస్తాను. సో ఈ విధంగా రెండు చేతులు ఒకటేసారి పెట్టేసుకొని మనము కుట్టడం అనేది చేసుకోవాలి. అయితే ఇక్కడ చేతులకు లోతు తీయలేదండి నేను, అందుకని మనం ఎలా పెట్టినా పర్వాలేదు. అదే ఒకవేళ లోతు తీసుకొని ఉంటే మాత్రం మీరు మార్కింగ్ వేసుకొని కరెక్ట్గా చెక్ చేసుకోవాలి, లేకపోతే అక్కడ కూడా మిస్టేక్ అవుతుందన్నమాట. అంటే ఏదైనా డిజైన్ హ్యాండ్స్కి ముందే కనుక లోతు తీసుకుంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వాలి. ఇక్కడ నేను తీసుకోలేదు కాబట్టి మనం ఎలా పెట్టుకున్నా పర్వాలేదు. అంటే నార్మల్గా చెప్పాను కదా, రెండు చేతులు అయినా సరే ఒకటేసారి పెట్టి కుట్టుకోవాలి అని, నేను మీకు తెలియడానికి అయితే అలాగే కుట్టాను, కానీ ఇక్కడ లోతు తీయలేదు కాబట్టి అలా కుట్టకపోయినా ఇబ్బంది ఉండేది కాదు అని చెప్తున్నాను అనమాట. సో ఈ విధంగా మధ్యలో నుంచి తీసేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ పైన అనిగే కుట్టు అనేది వేసుకోవాలి, ఎందుకంటే ఈ క్లాత్ వచ్చి సిల్క్ క్లాత్ కదా, అది కొంచెం కరెక్ట్గా ఉండదు అనమాట, మనం కుట్టు వేసినప్పుడే అనుగుతుంది. సో ఇప్పుడు ఇదే విధంగా రెండు వైపులా కుట్టు అనేది వేసేసుకుంటున్నాం. ఇలా వేసుకున్న తర్వాత లైనింగ్ అనేది కూడా అటాచ్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీకు సైడ్స్లో క్లాత్ కనిపిస్తుంది కదా, అది నేను పూర్తిగా కట్ చేయట్లేదండి, ఎందుకంటే ఒకవేళ కుట్టేటప్పుడు అవసరం పడితే ఉంటుంది కదా అని అలాగే పెట్టేశాను. కింద వైపున అక్కర్లేదు కాబట్టి కట్ చేశాను. సో ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు నేను ఇది డిజైన్ కోసం అనేసి శారీ మెయిన్ పీస్ ప్లస్ ఒక పాలిస్టర్ క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంటే అండి, ఎందుకంటే ఒకవేళ మీరు కాటన్ క్లాత్ తీసుకున్నారు అనుకుందాము, బ్లౌజ్ వచ్చేసి పింక్ క్లాత్ కదా, సో ఆ లైనింగ్ ఈ వైట్ లైనింగ్కి వచ్చేసి కలర్ అంటుకుంటుంది అనమాట. అలా అవ్వద్దు అంటే ఇలా పాలిస్టర్ క్లాత్ అనేది వేసుకోవచ్చు, పాలిస్టర్ అయినా సాటిన్ అయినా. అంటే ఒకవేళ మీరు నెట్టెడ్ క్లాత్ ఏమైనా వేసే డిజైన్ కంటే సాటిన్ అయినా వేసుకోవచ్చు, లేదా ఓన్లీ నెట్ అయినా వేసుకోవచ్చు, అప్పుడు ఇబ్బంది ఉండదు. కానీ ఒకవేళ కాటన్ డిఫరెంట్ కలర్స్ వేశారు అని అంటే మాత్రము కలర్ అయితే అంటుకుంటుందండి, అదొకటి చూసుకోవాలి. అయితే ఇక్కడ ఏం చేశాను, పైన అంతా కుచ్చులు పెట్టేస్తాను అనమాట. తర్వాత కింద వీ షేప్ ఉంది కదా, అది మిడిల్ నుంచి స్టార్ట్ చేసి అవతల వైపుకి మళ్ళీ ఇవతల వైపుకి కుట్టేశాను. చాలా ఈజీ అండి, అండ్ చాలా బాగుంటుంది డిజైన్ కూడా, డెఫినెట్గా స్పెషల్గా అనిపిస్తుంది. ఆల్రెడీ అంటే ఈ డిజైన్ వచ్చి కూడా చాలా రోజులు అయింది, కానీ ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉందండి. సో ఈ విధంగా సింపుల్గా కుట్టేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే రెండు హ్యాండ్స్ కూడా రెడీ చేసేసాను. అయితే ఇప్పుడు నేను లేస్ గురించి చెప్తాను కదా, అది కూడా ఎలా వేసానో చూపిస్తానండి. దానికంటే ముందు నేను ఇక్కడ లోతు తీసాను కదా, మళ్ళీ ఇది ఒకటి కొంచెం క్లియర్గా చూపిస్తాను. ఒక హ్యాండ్కి ఆల్రెడీ కట్ చేశానండి, ఇప్పుడు ఇంకో హ్యాండ్కి కూడా కట్ చేస్తున్నాను. సో సింపుల్గా అలవాటు అయిపోతే ఈజీగానే ఉంటుంది, లేదు అంటే కొంచెం ఇట్లా డిజైన్ వాటికి అయితే మీరు కొంచెం మార్కింగ్ వేసుకొని చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుందండి.
ఇలా లోతు కట్ చేసేటప్పుడు, ఎందుకంటే మనం రెండు ఒకే దగ్గర పెట్టి కట్ చేయాలంటే కూడా సెట్ అవ్వదు, అందుకనేసి కొంచెం విడివిడిగానే కట్ చేశాను అనమాట. లేదా మళ్ళీ అవన్నీ సెట్టింగ్కే టైం పడుతుంది మనకి, అటు ఇటు ఫోల్డ్ చేసి సెట్ చేసుకునే కంటే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు అప్పటికి ఏమైనా ఎక్కువ తక్కువ అంటే మీరు మళ్ళీ కొంచెం కటింగ్లో సెట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలండి. సో లోతు అయితే కరెక్ట్గా కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇదే హ్యాండ్స్కి లేస్ వేసి చూపిస్తానండి. సో లేస్ కుట్టేటప్పుడు కూడా మనం ఇలా కొంచెం వదిలేసి కుట్టామనుకోండి మంచి పైపింగ్ లుక్ లాగా వస్తుందన్నమాట. ఈవెన్ రౌండ్ నెక్ అయినా సరే ఈ విధంగా మనం వేసాము అంటే మనం సడన్గా చూసినప్పుడు అది పైపింగ్ వేసామా అన్నట్టుగానే ఉంటుందండి, అంత బాగుంటుంది. అండ్ ఈ లేస్ కూడా సన్నదే కానీ చాలా నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా వీ షేప్ దగ్గర వేసిన తర్వాత కింద హ్యాండ్ రౌండ్ దగ్గర కూడా ఇలాగే వేసుకోవాలి, కొంచెం గ్యాప్ వదిలేసి వేస్తే బాగుంటుంది. సో అంతే అండి, ఇప్పుడు హ్యాండ్స్కి ఇలా లేస్ కూడా అయిపోయింది, ఇంకో హ్యాండ్ కూడా అలాగే వేసేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్కి మొత్తం ఈ హ్యాండ్స్ జాయిన్ చేసి చూద్దామండి. సో ఫస్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా నేను చెప్పాను కదా, ఎప్పుడు కుట్టినా సరే కొంచెం రఫ్ కుట్ అనేది వేస్తానండి, దానివల్ల మనకు అది విడిపోతుంది అన్నట్టుగా ఏమి ఉండదు అనమాట, చాలా నీట్గా ఉంటుంది. ఇలాగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మాత్రం ఫినిషింగ్ మాత్రం సూపర్ వస్తుందండి. అలాగే ఇప్పుడు షోల్డర్ ఎప్పుడైనా జారుతుంది అనుకున్నప్పుడు ఈ విధంగా కొంచెం లోపల వైపుకి స్టిచ్ వచ్చేటట్టు వేసుకోవాలి. అంటే 1/2 ఇంచ్ కుట్టు ఫస్ట్ వేసేయండి, తర్వాత ఇంకొక కుట్టు వచ్చి కొంచెం లోపల వైపు కొంచెమే, మరి ఎక్కువ కూడా అవసరం లేదు, అలా కొంచెం స్లాంటింగ్ లాగా తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఇప్పుడైతే నేను బ్లౌజ్కి లేస్ కూడా పెట్టేస్తున్నానండి. సో షేప్స్కి తగ్గట్టుగా అయితే తిరగాలి అని అనుకుంటే మాత్రము ఇట్లాంటి సన్న లేస్లే సెట్ అవుతాయండి. అది కూడా సన్న లేస్లలో స్ట్రైట్గా ఉంటుంది, అలాంటివి సెట్ కావు, కొంచెము కర్వ్ షేప్ లాగా వస్తాయి కదా, మనకు లేస్ పట్టుకుంటే అర్థమైపోతుంది. ఒకవేళ మరీ స్టిఫ్గా ఉంటే కూడా ఇట్లా కర్వ్ షేప్స్కి అసలు సెట్ అవ్వదు, కొంచెం ఏమంటారు లూజ్గా ఉండాలన్నమాట. లేస్ మనకి చూస్తే చాలా అంటే ఏదైనా లైట్ వెయిటే ఉంటుంది అనుకోండి, కాకపోతే తిరుగుతుందా లేదా అనేది మనకి ఇట్లా లేస్ని ఇట్లా వంపి చూస్తే అర్థమైపోతుంది అనమాట. అలాంటివి సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. లేదు ఇట్లా మీరు స్ట్రైట్గా ఒకటే లైన్ లాగా ఉంటుంది కదా, అలాంటివి తీసుకుంటే మాత్రము లుక్ కూడా పోతుందండి. సో ఇట్లా సన్న లేస్లలో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. మీకు క్లియర్గా కావాలి అని అంటే ఎవరైనా కమెంట్ చేసి డెఫినెట్గా నేను ఆ లేస్లలో కూడా ఎలాంటి వాటికి సెట్ అవుతాయో కూడా చెప్తాను. సో ఈ వీడియోలో అయితే నేను చాలా వరకు మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే ఎంత మంచిదో కూడా చెప్పాను కదండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటే నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అండి. అలాగే మీరు ఇస్తున్న కమెంట్స్ వల్ల నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే లేదా నా కోసం ఏదైనా చెప్పాలన్నా సరే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. ఈ బ్లౌజ్ అంతా కంప్లీట్ అయ్యే వరకు అయితే 11:30 కూడా అయిపోయిందండి. కానీ అయినా సరే మనం కస్టమర్కి మాట ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా కుట్టివ్వాలి కాబట్టి మొత్తం కంప్లీట్ చేశాకనే నేను ఇంటికైతే వెళ్ళాను. సో మీకైతే బ్లౌజ్ నచ్చిందని అనుకుంటున్నాను, నేను చెప్పిన టిప్స్ కూడా నచ్చాయని అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.